ప్రభువు నామానికి స్తోత్రం. ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి వేద భాగం యెషయా గ్రంథము 45వ అధ్యాయము. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాళము చేసెదను. ఇత్తడి తలుపులను పగులగొట్టెదను. ఇనుప గడియలను విడగొట్టెదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరుగకుండినప్పటికి నీకు బిరుదులిచ్చితిని. నేను యెహోవాను, మరి ఏ దేవుడునూ లేడు. నేను తప్ప ఏ దేవుడునూ లేడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడునూ లేడని జనులు తెలుసుకొనున్నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికి నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగజేయువాడను, సమాధానకర్తను, కీడును కలుగజేయువాడను నేనే. యెహోవా అను నేనే వీటినన్నిటినీ కలుగజేయువాడను. ఆకాశ మండలము నీతిని కురిపించున్నట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము. భూమి నెరలు విడిచి రక్షణ ఫలించున్నట్లు భూమి నీతిని మొలిపించునుగాక. యెహోవానగు నేను దాని కలుగజేసియున్నాను. మంటికొండ పెంకులలో ఒక పెంకాయుండి తన్ను సృజించిన వానితో వాదించువానికి శ్రమ. జిగటమన్ను దాని రూపించు వానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా? నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ. నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్తయైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. రాగల వాటిని గూర్చి నన్నడుగుదురా? నా కుమారులను గూర్చియు నా హస్తకార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా? భూమిని కలుగజేసిన వాడను నేనే, దానిమీదనున్న నరులను నేనే సృజించితిని. నా చేతులు ఆకాశములను విశాలపరచెను. వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని. నీతిని బట్టి కోరెషును రేపితిని. అతని మార్గములన్నీయూ సరళము చేసెదను. అతడు నా పట్టణమును కట్టించును. క్రయధనము తీసుకొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఐగుప్తీయుల కష్టార్జితమును, కూషు వర్తక లాభమును నీకు దొరుకును. దీర్ఘదేహులైన శెబాయీయులను నీ యొద్దకు వచ్చి నీ వారగుదురు. వారు నీ వెంట వచ్చెదరు. సంకెళ్లు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడునూ లేడు. ఆయన తప్ప ఏ దేవుడునూ లేడు అని చెప్పుచూ నీకు విన్నపము చేసెదరు. ఇశ్రాయేలు దేవా, రక్షక, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకొని దేవుడవైయున్నావు. విగ్రహములు చేయువారు సిగ్గుపడిన వారైరి. వారందరూ విస్మయము పొందియున్నారు. ఒకడునూ మిగులకుండా అందరూ కలవరపడుదురు. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొందియున్నది. మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడకయు విస్మయమొందకయు నుందురు. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాని స్థిరపరచెను. నిరాకారముగా నుండునట్లు ఆయన దాని సృజింపలేదు. నివాస స్థలమగునట్లుగా దాని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. అంధకార దేశములోని మరుగైన చోటున నేను మాటలాడలేదు. మాయాస్వరూపుడైనట్టు నన్ను వెదకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను, యథార్థమైన సంగతులు తెలియజేయవాడను అగు యెహోవాను నేనే. కూడి రండి,
జనములలో తప్పించుకొనిన వారలారా, దగ్గరకు వచ్చి కూడుకొనుడి. తమ కొయ్య విగ్రహమును మోయిచు రక్షింపలేని దేవతకు మొర్రపెట్టు వారికి తెలివి లేదు. మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి. జనులు కూడుకొని ఆలోచన చేసుకొందురుగాక. పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు? చాలా కాలము క్రిందట దాని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే గదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడునగు దేవుడును, రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు. బూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడునూ లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసియున్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరియున్నది, అది వ్యర్థము కానేరదు. యెహోవాయందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుష్యులు వచ్చెదరు. ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. యెహోవాయందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు. యెషయా గ్రంథము 46వ అధ్యాయం. బేలు కూలుచున్నది, నెబో కృంగుచున్నది. వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నవి. మీ మోతలు సొమ్మసిల్లు పశువులకు భారముగానున్నవి. అవి కృంగుచూ కూలుచూ నుండి ఆ బరువులను విడిపించుకొనలేక తామే చెరలోనికి పోయియున్నవి. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంకపెట్టుకొనిన వారలారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే, తల వెండ్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే. నేనే చేసియున్నాను, చంకబెట్టుకొనువాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు? మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేయుదురు? దానికి సాగిలపడి నమస్కారము చేయుటకై సంచి నుండి బంగారము మెండుగా పోయివారును, వెండి తూచువారును దాని దేవతగా నిరూపించవలనని కంసాలిని కూలికి పిలుతురు. వారు భుజము మీద దాని నెక్కించుకొందురు, దాని మోసుకొని పోయి తగిన చోట నిలువబెట్టుదురు. ఆ చోటు విడవకుండా అది అక్కడనే నిలుచును. ఒకడు దానికి మొర్రపెట్టినను ఉత్తరము చెప్పదు. వాని శ్రమ పోగొట్టి ఎవరినీ రక్షింపదు. దీని జ్ఞాపకము చేసుకుని ధైర్యముగా నుండుడి. అతిక్రమము చేయువారులారా, దీని ఆలోచించుడి. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడనూ లేడు. నా ఆలోచన నిలుచుననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకొనిదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను. దూరదేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చు వానిని పిలుచుచున్నాను. నేను చెప్పియున్నాను, దాని నెరవేర్చెదను. ఉద్దేశించియున్నాను, సఫలపరిచెదను. కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారులారా, నా మాట ఆలకించుడి. నా నీతిని దగ్గరకు రప్పించియున్నాను, అది దూరమున లేదు. నా రక్షణ ఆలస్యము చేయలేదు. సీయోనులో రక్షణ నుండ నియమించుచున్నాను. ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలననైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును, నాతో కూడా నున్న సహోదరులందరూ గలతీయులో నున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. తండ్రి అయిన దేవుని నుండియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని
మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదుగాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూతయైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్తగాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును కాక. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన జూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనిప్పటికిని మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాని బోధింపనూ లేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. పూర్వమందు యూదమతస్థుడనైయున్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గల వాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపర్చి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నాయందు బయలుపరపననుగ్రహించినప్పుడు మనుష్యమాత్రులతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళనూ లేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళితిని. పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని. అటుపైని 3 సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయము చేసుకొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. అతనిని తప్ప అపోస్తలులలో మరి ఎవరిని నేను చూడలేదు గాని ప్రభువు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని. నేను మీకు వ్రాయుచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడుటలేదు. పిమ్మట సిరియా కిలికియ ప్రాంతములలోనికి వచ్చితిని. క్రీస్తునందున్న యూదయ సంఘముల వారికి నా ముఖపరిచయము లేకుండెను గాని మునుపు మనలను హింసపెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరచిరి. కీర్తనల గ్రంథం 82వ కీర్తన. దేవుని సమాజములో దేవుడు నిలిచియున్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు? పేదలకును తల్లిదండ్రులు లేని వారికిని న్యాయము తీర్చుడి. శ్రమగల వారికిని దీనులకును న్యాయము తీర్చుడి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి. భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివిలేదు, వారు గ్రహింపరు. వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు. దేశమునకున్న ఆధారములన్నీయు కదులుచున్నవి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చియున్నాను. అయినను ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు. అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. దేవా, లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము. అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందురు. ఇప్పుడు ట్యూన్ఇన్, స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది. ప్లీజ్ ఫాలో us.